హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ప్రయత్నం అందంగా కనబడాలని అందరికీ ఆశ ఉంటుంది. అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బ్యూటీ పార్లర్లు చాలా ఉన్నాయి. కొందరికి సహజంగానే అందంగా కనబడతారు. ఆ అందాన్ని చూసిన వారు అబ్బా చాలా అందంగా ఉన్నారు అని అంటారు. కొందరైతే అబ్బా ఇంత అందంగా ఉందా అని ఈర్ష్యపడతారు. కొందరు పురుషులు ఈ అమ్మాయి అందాన్ని చెడగొడదామని చాలా మోసపూరితమైన ఆలోచనతో ఉంటారు. ప్రేమించలేదనో, కోరిక తీర్చలేదనో యాసిడ్ పోసి ఆ అందాన్ని చెడగొడుతున్నారు. మూర్ఖులు. అందాన్ని చూసి ఆనందించాలి కానీ ఆరగించొద్దు. సంతోషపరచాలి కానీ దుఃఖపెట్టొద్దు. యాసిడ్ దాడిలో బలైన వారు తమ ముఖాన్ని చూసుకోలేక తమలో తాము కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి నిరసించిపోతూ ఉన్నారు. అద్దంలో చూసుకోవడానికి కూడా వారికి వారే భయపడుతున్నారు. అందంగా ఉన్నప్పుడు రోజుకు 100 సార్లు చూసిన వారు ఇప్పుడు ఒక్కసారి కూడా అద్దం అంటేనే భయపడుతున్నారు. ముఖాన్ని ఇతరులకు చూపెట్టుకోలేక ముసుగు వేసుకొని ఇంట్లోనే దాక్కుంటూ ఉన్నారు. అటువంటి కావాల్సింది సానుభూతి కాదు. వారికి సమాజంలో స్థానం కల్పించాలి. దారి చూపే ప్రయత్నం చేయాలి. దెబ్బతిన్న రూపాలకు మంచి రూపాన్ని తయారు చేయడానికి సహకారం అందించాలి. అందానికి నిర్వచనం ఏమిటంటే అద్దం ముందు నిలబడి తన రూపాన్ని గర్వంగా చూసుకోవడం కాదు, దాన్ని తట్టుకునే రూపం కావాలి. సమాజంలో తల ఎత్తుకునే తిరిగే ప్రయత్నం వారికి చూపించాలి, చేయాలి. ధైర్యంగా నిలబడడానికి వారికి ధైర్యాన్ని నూరిపోయాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వేసేటట్టు వారిని నడిపించాలి. సహానుభూతి, సమూలితత్వం, ఆ అందాన్ని మనం వారికి పునర్నిర్మించేటట్టు సహాయం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.